పైనున్న చిత్రం మనకేం గుర్తు చేస్తుందంటే, యేసయ్య చేతిలో 5 రొట్టెలు, 2 చేపలు ఒక చిన్నవాని దగ్గర ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టడం జరిగింది. అయితే వాటిని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ప్రజలకు దాదాపు 20,000 మంది వరకు ఉన్నారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి. వారందరూ తినగా ఇంకా 12 గంపల నిండా ఎత్తారంట. అంటే అంత సమృద్ధి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రజలకు విరిచి వడ్డించి పెట్టాడు. చూడండి దేవుని బిడ్డలారా, మీ చేతిలో ఉంటే అది అలాగే ఉండిపోతది. తరిగిపోవచ్చేమో, కరిగిపోవచ్చేమో. కానీ యేసయ్య చేతిలోకి అది వచ్చినప్పుడు ఆయన చేతులకు అప్పగించి ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత దేవుడు దానిని వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎప్పుడైతే ప్రతి దాని మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధి పరుస్తా ఉంటాడు. కాబట్టి మీకు కలిగినది కొంచెమైనను నమ్మకంగా ఉండి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించండి. ప్రభువుకి ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. తప్పకుండా మీ స్థితిని దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక.